పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, చెట్ల కింద మంచం వేసుకొని కానీ నిద్రపోతే ఉంటుంది. మా బాబాయ్ ఎవరు వచ్చి లేపినా కానీ లేరు, అంత పెద్ద నిద్ర పట్టేస్తుంది. సో గైస్, ఇక్కడ పెట్రోల్ కూడా చాలా తక్కువలా ఉంది. ఇక్కడ 109 అంట. మనం అయితే ఇప్పుడు అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్ ఇది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై యూట్యూబ్ ఛానల్. దిస్ ఇస్ ట్రావెలింగ్ బాయ్ అఫీషియల్. టుడే వీడియో వచ్చేసి అండ్ నేను నంద్యాల నుంచి అహోబిలంకి ట్రావెల్ చేయబోతున్నాను. సో టుడే వీడియో అయితే ఇది, నేను బైక్ రైడ్ చేయబోతున్నాను. సో నంద్యాల నుంచి అహోబిలంకి ఒక 65-70 కిలోమీటర్స్ వస్తుంది అహోబిలం. సో నేను ప్రజెంట్ అయితే నంద్యాలలో ఉన్నాను, నా బైక్ అక్కడ ఉంది. అండ్ నేను ఇప్పుడు నంద్యాల నుంచి అహోబిలం దాకా బైక్ రైడ్ చేయబోతున్నాను. సో మీకు రూట్ ఎలా ఉంటుందో, ఎటు సైడ్ నుంచి వెళ్ళాలో అంతా క్లారిటీగా చూపిస్తాను. సో నంద్యాల నుంచి మనం ఆలగడ్డ దాకా వెళ్ళాలి. ఇటు ఆలగడ్డ నుంచి ఒక రూట్ ఉంది, అటు మహానంది నుంచి కూడా అహోబిలంకి వెళ్ళొచ్చు. సో మనమైతే నంద్యాలలో ఉన్నాం కాబట్టి ఇటు ఆలగడ్డ ముందుగా వెళ్దాము. సో మనమైతే ఇప్పుడు బైక్ రైడ్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. సో గైస్, మనం ఇప్పుడైతే ఈ నంద్యాల నుంచి అయితే స్టార్ట్ అయిపోదాం. ప్రజెంట్ మనం అశోక్ నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ నుంచి అహోబిలం వచ్చేసి ఒక 65-70 కిలోమీటర్స్ వస్తుంది. కొంచెం ముందరకి వెళ్తే ఈ నంద్యాల అవుట్స్కట్స్ హైవే ఉంటుంది, నేషనల్ హైవే. అది అందుకున్నామంటే ఇంక ఎట్రో ఆలగడ్డ దాకా ఎటువంటి ఇబ్బంది ఉండదు. అంత డబల్ లైన్ హైవే అది, ఫ్రీగానే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ కాబట్టి చాలా ప్రశాంతంగా ఉంది, రోడ్లు కూడా హెవీ ట్రాఫిక్ ఏం లేదు. సో ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా 7:26 అయింది, 7:30 అయింది. సో మనం ఇప్పుడైతే నంద్యాల నుంచి స్టార్ట్ అయ్యాము. మనం అక్కడికి వెళ్ళేసరికి ఒక 60 కిలోమీటర్స్ కాబట్టి ఒక 1.5 hours పడుతుంది. 9 అవుతుంది మనం అక్కడికి వెళ్ళేసరికి, చూడాలి. సో మనం అయితే 9 అనుకున్నాము. సో మనం ఎందుకంటే మంచిది కొంచెం చిన్నగానే వెళ్దాం అనిపిస్తుంది, మరీ తొందరగా పడకుండా. అండ్ అహోబిలంలో మనం ఒక 2-3 days ఉంటాము. ఎందుకంటే మనం అహోబిలం అంతా స్టే చేసి అండ్ మన ఉగ్రస్తంభం, ఎగువ అహోబిలం, దిగువ అహోబిలం ఉన్నాయి కదా, అన్నీ విజిట్ చేయాలి. సో అక్కడ మాత్రం ఒక 2-3 రోజులు పడుతుంది. అండ్ ఇంకా చూసుకుంటే దాని తర్వాత వచ్చేసి ఇంకా ఊటీ, కేరళ, ఇంకా చాలా కొంచెం పెద్ద ప్లానే ఉంది. సో ఇదే హైవే, నేను చెప్పాను కదా, నేషనల్ హైవే. అండ్ ఇటు లెఫ్ట్ సైడ్ వెళ్తే కడప, అండ్ రైట్ సైడ్ వెళ్తే కర్నూలు వస్తుంది. స్ట్రైట్కి వెళ్తే కోయిలకుంట్ల అని ఉంటుంది. అండ్ అటు నుంచి బనగానపల్లికి కూడా వెళ్ళొచ్చు. సో ఇప్పుడైతే మనం కడప రూట్లో ఉన్నాము. అండ్ మనం కడప దాకా వెళ్ళాము, కానీ మనం వచ్చేసి ఆలగడ్డ దాకా వెళ్తాం. ఆలగడ్డ అవతలకి వెళ్ళాం. ఇంకా ఆలగడ్డ యువతలే లెఫ్ట్ సైడ్కి వస్తుంది ఒక రూటు. ఆ రూట్ని పట్టుకొని మనం అహోబిలంకి వెళ్ళిపోతాము. సో నాకు తెలిసి ఆలగడ్డకి ఇక్కడికి ఒక 35 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ అట్ని ఆలగడ్డ హైవే దగ్గర నుంచి మళ్ళీ ఒక 35-30 ఉంటుంది. సో ఇదంతా వచ్చేసి ఆలగడ్డ దాకా డబల్ లైన్ హైవే ఇది. ఈ హైవే ఇది నేషనల్ హైవే. నాకు నెంబర్ సరిగ్గా తెలీదు. నేషనల్ హైవే 40 ఇదిగో రాస్తున్నారు, నేషనల్ హైవే 40 అని. ఇది నేషనల్ హైవే 40 అంట. సో మనం అక్కడికి ఆలగడ్డ దాటిన తర్వాత ఆలగడ్డ యువతలో లెఫ్ట్ సైడ్లో దారి వస్తుంది కదా, ఆ దారి వచ్చేసి అది నార్మల్ సింగిల్ వే, అది అండ్ సింగిల్ రూట్ అది. సో ఇది వచ్చేసి నేషనల్ హైవే. సో ఇప్పుడు వచ్చి చాలా కూల్గా ఉంది, ఎర్లీ మార్నింగ్ కదా, 7:30 అయింది టైము. సో ప్రశాంతంగా ఉంది, మరి అంత ఎండ ఏం కొట్టట్లేదు. అండ్ ఇంకా ఉదయాన్నే బయలుదేరదాం అనుకున్నాను, కాకపోతే కొంచెం ఫ్రెష్ అయ్యేసరికి కొంచెం లేట్ అయింది. సో మనం అక్కడికి వెళ్ళేసరికి 9 అవుతుంది అనుకుంటున్నాను. మరి 9 గంటల నుంచి మన అహోబిలం జర్నీ అయితే స్టార్ట్ చేయాలి. అంత ట్రెక్కింగే ఉంటుంది, చాలా వరకు ట్రెక్కింగే ఉంటుంది. అసలు స్టెప్స్ సరిగ్గా ఉండవు. ఆ రాళ్ళల్లో, రప్పల్లో, కొండల్లో, గుంటల్లో నడుచుకుంటూ వెళ్ళడమే. కాకపోతే ట్రెక్కింగ్ అంటే చాలా ఎగ్జైట్మెంట్గా, చాలా ఎంజాయ్గా చేసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే కొంచెం కష్టమే, ఆ రాళ్ళల్లో కొంచెం డేంజర్ కూడా. కానీ ఆ ట్రెక్కింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది, అందుకని నేను చేయాలనుకుంటున్నాను. సో ఉగ్రస్తంభం ఎక్కాలి, అందుకే వెళ్తూ ఉన్నాను. నంద్యాల దాకా వచ్చున్నాము. మహానంది అన్నీ విజిట్ చేశాం కాబట్టి అహోబిలం కూడా విజిట్ చేద్దామని వెళ్తూ ఉన్నాను. అండ్ నేను లాస్ట్ టైం వచ్చాను కదా, గడ్డికోట, యాగంటి అంతా అప్పుడే విజిట్ చేయాల్సి ఉంది, కానీ అప్పుడు కుదరలేదు. సో అందుకని మళ్ళీ వచ్చి మళ్ళీ అక్కడి నుంచే కంటిన్యూ చేస్తున్నాను.
ప్రజెంట్ అయితే మనం ఈ నేషనల్ హైవే ఎక్కేసాము, నంద్యాల నుంచి దాటి వచ్చేసాం. సో మనం ఇంకా ముందు ముందు లొకేషన్స్ ఎలా ఉన్నాయి విజిట్ చేసుకుంటా వెళ్తూ ఉన్నాము. సో మనం ఇక్కడ లెఫ్ట్ తీసుకోవాలి. ఈ లెఫ్ట్కి వెళ్ళామంటే మన అహోబిలం వచ్చేస్తుంది. సో ఇక్కడ నుంచి మనం ఈ NH40తో సంబంధం లేదు. సో మనం అయితే లెఫ్ట్కి వెళ్ళిపోతాము. అండ్ ఎగువ అహోబిలం వచ్చేసి 29 కిలోమీటర్స్, దిగువ అహోబిలం వచ్చి 21 కిలోమీటర్స్ అంట. ఆడ 26 అని ఇచ్చారు. ఇంకొక 3 కిలోమీటర్స్ వెళ్ళామంటే ఆలగడ్డ, ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళామంటే ఆలగడ్డ వస్తుంది. సో మనం ఇక్కడ మాత్రం లెఫ్ట్ తీసుకుంటాము. సో గైస్ ఇక్కడ పెట్రోల్ కూడా చాలా తక్కువలా ఉంది. ఇక్కడ 109 అంట. సో మా నెల్లూరు డిస్ట్రిక్ట్ అంతా వచ్చేసి కావలి అటు సైడ్ వచ్చేసి 112 రూపాయలు ఉంటుంది. అండ్ ఇక్కడ మాత్రం 109 రూపాయలే ఉంది. మనకి ఆడికి 3 రూపీస్ డిఫరెన్స్ వచ్చింది. సో ఒక 500కి అయితే పట్టించాను. 500కి అయితే చూడండి ఒక 4 పాయింట్లు వచ్చింది పెట్రోలు. సో మనం అయితే ఏదైనా మళ్ళీ ఈసారి ఏదైనా పెట్రోల్ బంక్ వచ్చినప్పుడు మళ్ళీ అప్పుడు పట్టించుకోవచ్చు. ప్రజెంట్ మనకు ఒక 500 చాలానే ఒక 500 పట్టించాను. సో ఇక్కడ రూట్స్ చూసుకుంటే మాత్రం ఇదంతా రోడ్డు కట్టేట్టు కొంచెం అక్కడక్కడ చెట్లు వేయడం వల్ల అవి పెద్ద అయిపోయి ఉన్నాయి, కొంచెం నీడ వస్తుంది. సో గైస్ మనం అయితే ఇప్పుడు ఈ అడవిలోకి అయితే ఎంటర్ అయిపోయాము. ఇదంతా నల్లమల్ల ఫారెస్ట్. ఇది చాలా పెద్ద అడవి. అండ్ ఇండియాలోనే హైయెస్ట్ టైగర్స్ రిజర్వాయర్ అంటే ఇది నల్లమల్ల ఫారెస్టే. దీంట్లో చాలా ఎక్కువ టైగర్స్ ఉంటాయంట మన ఇండియా వైజ్ చూసుకుంటే. సో చాలా పెద్దది ఇది, చాలా పెద్ద అడవి ప్రాంతం అని చెప్తారు. సో ఈ అడవి ప్రాంతం వచ్చేసి మనం ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ దాకా ట్రావెల్ చేయాలి. సో ఇక్కడ టెంపుల్ కూడా బోర్డు పెట్టున్నారు. అండ్ మన అహోబిలంకి ఇక్కడ నుంచి ఒక 10 కిలోమీటర్స్ ఉంటుంది. అండ్ మనమైతే ఇదంతా ఇంకా నల్లమల్ల ఫారెస్ట్ లెక్కే. అహోబిలం టెంపుల్ కూడా నల్లమల్ల ఫారెస్ట్ కొండల్లో ఉంటుంది. అండ్ ఉగ్రస్తంభం కూడా కొండల్లోనే, ఆ కొండల్లోనే ట్రెక్కింగ్ చేయాలి. సో చూసుకుంటే చూడండి, రీసెంట్గా కొత్త రోడ్డు వేసినట్టున్నారు, చాలా కొత్తగా ఉంది. అండ్ చాలా ఫ్రీగా ఉంది రోడ్డు. ఒక్క వెహికల్ రావట్లేదు, ఖాళీగా ఉన్నాయి రోడ్లు. కట్టలేదు, వెనక లేవు, ముందు లేదు. చూడండి 1-2 కార్లు వెళ్తున్నాయంటే, ఇంకా ఒక్క వెహికల్ ఎక్కువ అసలు రావట్లేదు హెవీగా. సో ఎప్పుడో ఒక్కోటి వస్తూ ఉన్నాయి. చాలా ఖాళీగా ఉన్న రోడ్లు. మనం అయితే నాన్ స్టాప్ కొట్టినా కానీ త్వరగా రీచ్ అయిపోవచ్చు. కానీ మనం ఎందుకు కొంచెం చిన్నగానే వెళ్తున్నాము. కొంచెం ఈ నేచర్లో చాలా ప్రశాంతంగా ఉంది. ఈ చల్లటి గాలి ఇది చూడండి, అంతా నీడే, అంతా పెద్ద పెద్ద చెట్లు వచ్చేస్తున్నాయి. సో అంతా నీడగా ఉంది. సో ఈ నీడలో కొంచెం చల్లటి గాలి వస్తుంది. అలాగా ఈ పెద్ద పెద్ద చెట్లు ఉంటాయి కదా, చెట్ల కింద మంచం వేసుకొని కానీ నిద్రపోతే ఉంటుంది. మా బాబు ఎవరు వచ్చి లేపినా కానీ లేరు, అంత పెద్ద నిద్ర పట్టేస్తుంది. చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ మధ్యాహ్నం పూట ఒక బిర్యానీ తెచ్చుకొని ఆ చెట్టు కింద బిర్యానీ తిని కూల్ డ్రింక్ తాగి నిద్రపోతే ప్రశాంతంగా నిద్ర పట్టద్ది. సో మనమైతే గుడికి వెళ్ళేటప్పుడు అయినా ఎందుకు నాన్ వెజ్ గురించి మాట్లాడకూడదు. సో మనం అయితే టెంపుల్కి వెళ్తున్నాం కాబట్టి సో అంతా ప్యూర్ వెజ్. చూడండి ఎన్ని బోర్డులు పెట్టున్నారు అంటే, ఇక్కడ టర్నింగ్స్ ఉంటాయి కదా, ఈ టర్నింగ్స్ దగ్గర చాలాసార్లు యాక్సిడెంట్స్ జరిగి ఉన్నాయంట. సో మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి టర్నింగ్స్ వచ్చినప్పుడు. సో మనం ఎప్పుడు ఈ రూట్లోనే వెళ్ళాలి, ఆ రూట్లో మాత్రం అసలు వెళ్ళకూడదు. టర్నింగ్ దగ్గర చాలా మెయిన్ అది మాత్రం. మనం టర్నింగ్ దగ్గర అటు సైడ్ మాత్రం అసలు ఆ దరిదాపులో కూడా వెళ్ళకూడదు. ఎవరు ఇటు సైడ్ చేస్తారో మనకు తెలియదు కదా, మనం చెప్పలేము ఏ క్షణం ఎలా ఉంటుందో. క్షణం చాలు ఏమైనా జరగడానికి. సో మనం కొంచెం నిదానంగా వెళ్ళడం బెటర్. నేను నిదానంగానే వెళ్తున్నాను, దారులన్నీ ఖాళీగా ఉన్నా కానీ. ఇక్కడ ఏదో ఒక కాలువలా ఉంది, అంతా ఎండిపోయి ఉంది, అసలు చుక్క కూడా నీళ్ళు లేవు. అడవి నాకైతే బాగా నచ్చేసింది. అబ్బా గబగబాని వెళ్ళేసి ఆ ట్రెక్కింగ్ చేయడం మొదలు పెట్టాలనిపిస్తుంది నాకైతే. అడవిని చూస్తుంటే నాకు ట్రెక్కింగ్ చేయడం అన్నా కానీ అంటే క్యాంపింగ్ చేయడం అన్నా కానీ చాలా ఇష్టం. ఇవి అలాగా చేయాలంటే ఒంటరిగా మనకి ఎవరు సంబంధం లేకుండా, మనకి ఎవరు పరిచయాలు లేరు, మనం ఒంటరిగా వచ్చాము. ఒంటరిగా కొంతమంది చేస్తూ ఉంటారు ట్రెక్కింగ్, వాళ్ళతో పాటు కలిసి ట్రావెల్ చేస్తూ ట్రెక్కింగ్ చేస్తూ ఉంటే కొత్త కొత్త పరిచయాలు అండ్ కొత్త మనుషులు, కొత్త ప్రాంతాలు ఇవన్నీ విజిట్ చేస్తూ చాలా బాగుంటుంది. చాలా ఎంజాయ్ చేయొచ్చు. ఒక మెమొరబుల్గా మిగిలిపోతాయి ప్రతి మూమెంటు. నాకు ఈ ట్రెక్కింగ్ చేయడం అంటే భలే ఇష్టం. తెలియని ప్రదేశం గురించి తెలుసుకోవడం అన్నా కానీ, కొత్త ప్రదేశాలను అన్వేషించడం కానీ, ఇలాంటి నాకు చాలా ఇష్టం. చేయాలి నేను. అందుకని
అందుకని నేను ట్రావెల్కి వచ్చాను. సో మనమైతే గమగమ్మని అహోబిలంకి వెళ్ళి మన ట్రెక్కింగ్ అయితే మొదలు పెడదాము. నేను ఇంకా టిఫిన్ కూడా చేయలేదు అండ్ అహోబిలంకి వెళ్ళి చేద్దామని ఇంకా చేయలేదు. టైం చూసుకుంటే 8:45 అయింది. ఇంకా 15 మినిట్స్ ఉంది. ఈ ఇక్కడ నుంచి ఒక 7 కిలోమీటర్స్ ఉంటుంది. ఇంకా ఈ 7 కిలోమీటర్స్ని 15 మినిట్స్లో కవర్ చేయొచ్చు. సో మనం అనుకున్నట్టు 9 o'clock కల్లా మనం అహోబిలంకి రీచ్ అయిపోయాం. అంటే మనం అక్కడికి వెళ్ళినప్పుడు ఈ మాట చెప్తే బాగుంటుంది. సో గైస్ మనం అయితే అహోబిలంకి అయితే రీచ్ అయిపోయాము. చూడండి ఇదంతా అహోబిలం, ఇదంతా దిగువ అహోబిలం అంటారు. సో ఇప్పుడు టైం వచ్చేసి 8:53 అయింది. ఒక 7 మినిట్స్ ముందే రీచ్ అయిపోయాము. ఇప్పుడు ఎక్కడైనా మనం ఒక రూమ్ తీసుకొని అండ్ ఫ్రెష్ అయ్యి మనం టిఫిన్కి వెళ్ళాలి. సో మనం ముందే ఎక్కడైనా వెళ్ళి టిఫిన్ సెంటర్కి వెళ్ళి టిఫిన్ చేసి తర్వాత రూమ్కి వెళ్దాం అనిపిస్తుంది. టిఫిన్ సెంటర్ అనేది ఎత్తుక్కోవాలి. హాయ్ గాయ్స్, నేను ఫైనల్లీ అయితే నేను దిగువ అహోబిలంకి అయితే రీచ్ అయిపోయాను. సో నా రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. రూమ్ తీసుకున్నాను. సో రూమ్ దగ్గరికి అయితే వచ్చాను. ఇప్పుడు టిఫిన్ కంప్లీట్ కూడా అయిపోయింది. అండ్ మన నంద్యాల టు అహోబిలం బైక్ రైడ్ అయితే కంప్లీట్ అయిపోయింది. టుడే వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్స్, నంద్యాల టు అహోబిలం. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సో ఇలాంటి మంచి మంచి కంటెంట్ మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చేసి ఎక్స్ప్లోర్ అహోబిలం, దిగువ అహోబిలం, ఎగువ అహోబిలం అండ్ ఉగ్రస్తంభం ఎంత వీడియోస్ చేసి సపోర్ట్ చేస్తూ ఉంటాను. మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్.